మండలం జంగాం గ్రామంలో ఆనాడు నేను ఇటు నుంచే పాదయాత్ర చేస్తూ సిఎల్పి నాయకుడిగా ఆ ఎండలో నడుస్తూ మీ అందరి మధ్యలో వచ్చినప్పుడు మీరందరూ సాదరంగా స్వాగతం పలికి నాతో పాటు మీరు కూడా ప్రజాప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజల కోసం పనిచేసే పీపుల్స్ గవర్నమెంట్ రావాలని చెప్పి నాతో పాటు మీరు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ అది వచ్చేంత వరకు విశ్రమించొద్దని చెప్పి నాకు 4 మాటలు కూడా ప్రోత్సహించి నడిచినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పడం కాదు, కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తున్న సందర్భంలో ప్రతి ఊర్లో మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆగాను. సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడటం కోసం ప్రయత్నం చేశాను. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, అనేక రకాలైనటువంటి గిరిజన జాతులు కావచ్చు, దళితులు కావచ్చు, దళితేతరులు, గిరిజనేతరులు కావచ్చు, అందరితో మాట్లాడారు. అందరూ చెప్పిందల్లా ఒక్కటే, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ పోయింది, స్వేచ్ఛ కావాలి మాకు. ఆ స్వేచ్ఛతో కూడినటువంటి ఇక్కడ ఉన్న వనరులు, సంపద ప్రజలకే పంచబడాలి. ఆ సంపద ప్రజలకు పంచడం కోసం మీరు నడుస్తూ ప్రయాణం కండి, మీతో పాటు మేము ఉంటాం. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం, ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమం చేపట్టండి. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మా దగ్గరికి రావాలి అని చెప్పి మీ అందరూ చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. అందుకే మీ అందరూ ఆనాడు నాతో నడుస్తూ మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను రాసుకున్నాను. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచి రాత్రి పూట పడుకునే ముందు ఉదయం నుంచి నాకు ఎవరెవరు ఏం మాట్లాడారో వాళ్ళ పేర్లతో సహా, సమస్యలతో సహా రాసుకుని ఒక డైరీ లాగా రాసుకున్నాను. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, అది కూడా ఆర్థిక శాఖను చూసేటువంటి బాధ్యత నాకు చెప్పినప్పుడు ఆనాడు మీరు చెప్పిన ప్రతి సమస్యకి బడ్జెట్ లో ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఏమేమి పొందుపరచాలో వాటన్నిటినీ పొందుపరుచుకుంటూ వస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈరోజు మీరందరూ చూస్తూ ఉంటారు, ఈ గ్రామాల మధ్యలో నడుస్తున్నప్పుడు చాలా చోట్ల పాఠశాలలు సరిగా లేవని చెప్పారు. పిల్లలు చదివించుకోవడానికి కావాల్సిన వ్యవస్థలు సరిగా లేవని చెప్తే ఈ ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ ప్రాంతాల్లో పాఠశాలలు ఉండాలని ఆ రోజు అనుకుని ఈరోజు నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచనలు చేసి ఈ ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈరోజు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఒక స్కూల్స్ ని శాంక్షన్ చేశాం. నిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్కూల్ కి భూమి పూజ కూడా చేసుకున్నాం. ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కూడా బహుశా శాంక్షన్ ఉంది, వాకేళ్లో శాంక్షన్ అయింది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఆ పాఠశాలలో మీ అందరూ, అందులో ప్రపంచంలో అత్యంత సంపన్నులు చదువుకోవటానికి కావలసిన విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో, ఎటువంటి సిలబస్ ఉంటుందో అటువంటి సిలబస్ ని అందులో పొందుపరిచాం. అందులో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా పోషకాహారాలతో పాటు మేధస్సుతో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఎదుగుతాడు. అటువంటి వ్యవస్థను తీసుకొచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇల్లు లేని పేదవాళ్లు చాలా మంది మార్గ మధ్యంలో కలిసి ఆ కూలిపోయిన ఇళ్ళని, లేకపోతే పెంకుటిళ్ళని, లేకపోతే తలుపులు లేని ఇళ్లను చూపించి మాకు ఇల్లు కావాలయ్యా అంటే ఆ రోజే చెప్పాం.
తప్పనిసరిగా ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, పీపుల్స్ గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన గవర్నమెంట్ లో ఇల్లు లేని పేదవాళ్ళకి దశల వారీగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి ప్రతి ఊర్లో ఇవాళ ఎంతో కొంతమందికి ఇల్లు కడుతూనే ఉన్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పీవీటీజీ ప్రిమిటివ్ ట్రైబ్స్ సంబంధించి ఎంత మంది ఉంటే అంతమందికి శాచ్యురేషన్ లో ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరికి కూడా అర్హతగా ఉన్న వాళ్ళందరికీ శాచ్యురేషన్ లో ఇల్లు ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా ఇచ్చాం. ఈ గ్రామంలో కూడా హోజాలు, కోలమ్స్, ఆంధ్ర, గోండులు ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ శాచ్యురేషన్ ఇస్తూ మిగతా వాళ్ళకు కూడా సాధ్యమైనంత మేరకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇల్లు ఇచ్చి కంప్లీట్ చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. కేవలం ఇల్లు శాంక్షన్ చేసి వదిలేయట్లేదు. ప్రతి వారం మీరు కడుతున్నటువంటి ఇల్లుని పర్యవేక్షణ చేసి వారం బిల్లు అప్లోడ్ చేయమని చెప్తా ఉన్నాం. బిల్లు అప్లోడ్ చేయగానే వారం మీకు బిల్లు ఇచ్చే పరిస్థితిని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉంది. దశల వారీగా కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ కేవలం ఏ గ్రామంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ మీ ద్వారా ఈ గ్రామం నుంచి పిలిపిస్తా ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవాకండి. మీరు కట్టుకునేటువంటి ఇల్లు ఆలస్యం ఒక్కరోజు చేసినా మీకే నష్టం. వడివడిగా త్వరితగతిన మీరు ఇల్లు కట్టుకోండి. వారం బిల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనం చూస్తాం. అట్లాగే ఈ ప్రాంతం నుంచి నడుచుకుంటూ పోతా ఉంటే ఈ రహదారి గురించి కూడా చెప్పారు. ఈ రహదారి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ని అధిగమించాలంటే ఉట్నూరు ఆసిఫాబాద్ రహదారి ఇది వెడల్పు చేస్తే బాగుంటుందని చెప్తే దానిని కూడా ఇప్పుడు ఈ రహదారిని వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా శాంక్షన్ చేయటమే కాదు, హ్యామ్ మోడల్లో కొద్ది రోజుల్లోనే టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారు. ఈ రహదారి కూడా పిలుస్తున్న జరుగుతుంది. అట్లాగే ఈ ప్రాంతం నుంచి వెళుతున్న సందర్భంలో కొన్ని చోట్ల నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని సమస్యలు అడిగారు. ఆ సమస్యల్లో మార్గ మధ్యంలో నడుస్తున్నటువంటి ఒక ఊరికి బ్రిడ్జి లేదు. ఆ బ్రిడ్జి లేకపోతే ఆ ఊళ్ళో పోలేకపోతున్నాం అంటే ఆ ఊరికి బ్రిడ్జిని ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. కృష్ణానాయక్ తండా వంతెన పనులు కిషన్ నాయక్, అట్లాగే ఉట్నూరు కెరిమరి రహదారి విస్తరణ సమస్య, అనార్పల్లి వంతెన పనులు సంబంధించి కూడా దాన్ని రీడిజైన్ చేస్తే వాటిని కూడా చేసి పనులు పూర్తి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఓజా సంబంధించినటువంటి తెగ ఇక్కడ చేస్తున్నటువంటి పనులతో వాళ్ళు తయారు చేస్తున్నటువంటి హస్తకళలకు సంబంధించినటువంటి వస్తువుల్ని ఈ మార్గ మధ్యలో నడుస్తుంటే వాళ్ళ షాప్లో తీసుకుని కోఆపరేటివ్ సొసైటీ అనుకుంటా అందులో తీసుకుని వెళ్ళారు. ఆ సొసైటీలో వాళ్ళు చెప్పింది, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరికీ లేనటువంటి కళ, మాకు తరతరాలుగా వస్తున్నటువంటి కళ ఇది, మా చేతుల్లో వస్తున్నటువంటి కళ, ఆర్ట్ ఇది. దీనికి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐకేపీ ద్వారానో మిగతా ద్వారానో కొంత ఆర్థిక సాయం అందుతూ ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. ఏదైనా చేస్తే తప్ప మేము విస్తరించుకోలేని పరిస్థితిలో ఉంటే ఉన్నామని చెప్తే తప్పనిసరిగా వాళ్ళకి నేను మాటిచ్చాను, ప్రభుత్వం వస్తుంది, మీకు కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటుతో కూడిన సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పాము. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మీరు చేస్తున్నటువంటి చేతి పనిముట్లు మార్కెటింగ్ చేసుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా భవిష్యత్తులో మీరు చేస్తున్నటువంటి ఈ పనులకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మీకు రుణాలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసిందని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నారు.
అలా నాతో మాట్లాడుతూ అందులో ఉన్నటువంటి ఒక విద్యార్థి చెప్పాడు, ఈ మొత్తం ఓజా తెగ సంబంధించినటువంటి వాళ్ళలో నేనే పీజీ చేసి ఉన్నటువంటి విద్యార్థిని ఇక్కడ ఉన్న వాళ్ళలో సార్, నేను పీజీ చేసి కూడా నాకేం ఉద్యోగం రావట్లేదు, ఏదైనా సహాయ సహకారాలు అందించాలి అంటే నేను అక్కడ చెప్పాను, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయి, ఉద్యోగం రాకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకో, తప్పనిసరిగా నీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పాను. ఇప్పుడు కూడా నేను వాళ్ళ తల్లిదండ్రులు కలిస్తే అడిగాను, ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఆ వ్యక్తికి నేను చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకో, తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించి నీ ద్వారా ఈ ప్రాంతంలో వ్యాపార అభివృద్ధి కోసం కావాల్సిన సహాయ సహకారాలు అన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తానని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మహిళలంతా మా ఎదురు కూర్చున్నారు, తల్లులంతా కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకొని మహాలక్ష్మిలాగా వచ్చి కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఆ రోజు కూడా ఈ ప్రాంతంలో నడుస్తా ఉంటే వాళ్ళంతా చెప్పారు, మాకు ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, నిలదొక్కుకోవడానికి పరిస్థితులు అనుకూలించట్లేదంటే తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ వడ్డీ లేని రుణాలు ఇస్తాము, ఇందిరా క్రాంతి పథకం, ఇందిరా మహిళా శక్తి పేరు మీద వడ్డీ లేని రుణాలు ఇస్తాం, ద్వారా మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఈరోజు ఇప్పటికే మనం ఇచ్చాం. 26,000 కోట్లకు సంబంధించి గత 4-5 రోజుల క్రితం గతంలో 21,000 కోట్లకు సంబంధించి ఆ కట్టే వడ్డీ రుణాలు చెక్కులు పంపిణీ చేశాం. 4-5 రోజుల క్రితం మిగిలినటువంటి 5,000 కోట్లకు సంబంధించిన వడ్డీని కూడా ఈరోజు చెక్కుల రూపాయన రిలీజ్ చేశాం. అంతిమంగా 26,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మహిళా డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఈ 26,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు కావాల్సిన వ్యాపారాలకు కానీ వాళ్ళ అవసరాలకు కానీ పెట్టుబడిగా పెట్టి దాంట్లో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటూ భవిష్యత్తులో వాళ్ళు కోటీశ్వరులు కావాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం కలలు కట్టుకుంది. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో మేము సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఏ రకంగా అయితే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పామో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తాం, మీతో వ్యాపారం చేపిస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు బస్సుల్లో ఉచితంగా తిరగడానికి ప్రయాణం చేయడానికి ఫ్రీ బస్సు టికెట్, మీరు తీసుకోవాల్సిన టికెట్ సంబంధించిన డబ్బుని మేమే ఆర్టీసీ కడతా ఉన్నాం. కేవలం మీరు ఆర్టీసీలో ప్రయాణం చేయటం కాదు, అటువంటి ఆర్టీసీ సంస్థకి బస్సులు మీరే కొని ఆ బస్సుల్ని ఆర్టీసీ పెట్టి బస్సు యజమానులుగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మార్చాలని ఆలోచిస్తే వాళ్ళ మహిళా సంఘాలకు బస్సు రుణాలు ఇచ్చాం, రుణాలకు సంబంధించిన లింకేజ్ ఏర్పాటు చేశాం, ఆ బస్సుల్ని ఆర్టీసీకి అనుసంధానం చేశాం, ఆర్టీసీకి మీకు డబ్బులు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశాం. అంతిమంగా ఈ రాష్ట్రంలో గతంలో కనీసం 1,000 రూపాయలు కూడా చేతిలో లేనటువంటి వాళ్ళు మహిళలు అవసరం పడితే ఎక్కడికైనా పోతే నీ దగ్గర ఇల్లు వాకి లేదు నీకాడిస్తా అని చెప్పి తిప్పి పంపించినటువంటి పరిస్థితులు గమనించిన మనం ఈరోజు ఈ వడ్డీ లేని రుణాల ద్వారా ఈ రాష్ట్రంలో బస్సులు కూడా ఓనర్లు అయ్యే స్థాయికి మహిళలను తీసుకొచ్చాం, భవిష్యత్తులో ఇంకా చేస్తాం. రాష్ట్రంలో సోలార్ పవర్ సంబంధించి మహిళా సంఘాలకు ఇస్తా ఉన్నాం. ఆ సోలార్ పవర్ కూడా మీతో పెట్టించి రేపొద్దున భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు ఇందిరమ్మ పేరు మీద తీసుకొచ్చినటువంటి పథకంతో ఇందిరా సౌర గిరిజన వికాసం, దాంతో మీ భూములు నేను ఈ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు చాలా మంది చెప్పారు, మాకు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలు ఇచ్చారు కానీ ధరణి వచ్చిన తర్వాత పట్టాలు లేవు, మా భూములు మమ్మల్ని దున్నుకోలేట్లేదు. అందుకే చెప్పాను, ధరణి బంగాళాఖాతంలో వేస్తాం, మళ్ళీ తిరిగి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి భూభారతం తీసుకొని వచ్చి మీకు ఉపయోగపడేటట్టుగా చేస్తూ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి భూముల సంబంధించిన పట్టాలకి తిరిగి మీకు పట్టాలు ఇవ్వటమే కాదు, ROFR పట్టాలు ఇచ్చి ఆ పట్టా భూముల్లో మీ చేత వ్యవసాయం చేపించడానికి
అక్కడ బోర్లు వేపించి సోలార్ పవర్ పెట్టించి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి స్ప్రింక్లర్స్ పెట్టి వేసిన పంటలు కాపాడుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమైతే ఏపుగా పెరిగే పండే పంట కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కూడా మీతో వేపించాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అది పామాయిల్ కావచ్చు, ఆవకాడో ప్లాంటేషన్ కావచ్చు, బ్యాంబూ ప్లాంటేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన కుటుంబాల కోసం ఆలోచన చేసి ముందుకు పోతాం. అట్లాగే మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, గోయగావ్ గ్రామంలో లేకపోతే సావర్కేడ గ్రామంలో భూమి కేటాయింపుకు సంబంధించిన అంశం కానీ, కొమరం భీం ప్రాజెక్టుకు సంబంధించి అడా గ్రామం దగ్గర ఉన్నటువంటి గ్రామంలో అడా ప్రాజెక్టు కట్టారు, కానీ కెనాల్ తీసుకొని రాలేదు. దానికి సంబంధించి కూడా కెనాల్స్ కావాలని అడిగారు. వాటికి సంబంధించి కూడా ప్రపోజల్స్ తయారు చేసి ఇప్పటికే పంపించారు. కొద్ది రోజులు ఆ ప్రాజెక్టు సంబంధించిన పనులు కూడా మొదలు పెడతారు. అట్లాగే అమ్మలవాడుగు చెరువుకి సంబంధించి చెరువు కట్టారు, కానీ కెరీమేర మండలంలో డిస్ట్రిబ్యూటర్స్ లేవని చెప్పారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ సంబంధించి ఇప్పటికే ఆ కార్యక్రమం చేపట్టమని చెప్పాను. అంతిమంగా చాలా ప్రాంతాల్లో మాకు రేషన్ కార్డులు లేవని కూడా అడిగారు. తినే బియ్యం తెల్లేకపోతున్నాం, దొడ్డు బియ్యం వస్తున్నాం అని చెప్పాం. తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,15,00,000 కుటుంబాలు ఉంటే 96 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చేశాం. బహుశా ఈ పరిసర ప్రాంతాలు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వటమే కాకుండా దొడ్డు బియ్యాన్ని పక్కన పెట్టి సన్న బియ్యం ప్రతి ఇంటికి ఈరోజు ఇంటింటికి పంపిస్తా ఉన్నాం. ఆ సన్న బియ్యంతో ఈరోజు సుఖంగా మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఆ రోజుల్లో ఇక్కడ ఏ కార్యక్రమం విద్యుత్ సమస్య సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్తా ఉంటే నేను ఆల్రెడీ ఎన్పీడీసీఎల్ సీఎండీ గారు చెప్పారు. వాళ్ళు పొలం బాట, ప్రజా బాట, 2 బాటలు పట్టారు. ప్రత్యేక స్కీమ్ అనౌన్స్ చేశాం. వారానికి 2 రోజులు పొలం బాట, ప్రజా బాట విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు గ్రామాల బట్టి, ఊళ్ళ బట్టి, పొలాల బట్టి తిరుగుతూ ఉంటారు. మీ అందరూ వచ్చి కలుస్తారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకొని రండి. ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో వ్యవస్థ మొత్తం పనిచేస్తా ఉన్నాం. ఆ పనిచేసే క్రమంలో దాంతో పాటు 108 ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే మనం 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తాం ఎమ్మటే. అట్లాగే ఎవరికైనా ఎక్కడైనా ఏంటైనా కరెంటు సమస్య ఉత్పన్నమైతే ఎవరు ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారో, ఎవరు వస్తారో రాదో అనే పరిస్థితుల్లో ఈరోజు అటువంటి దానికి కూడా 1912 108 లాగా ఎట్లయితే ఉందో 1912 అనే ఒక నెంబర్ ప్రకటించాం. మీకు రూపాయి ఒక్క కానీ 10 పైసలు కూడా ఖర్చు లేకుండా ఎవరైనా మీ కరెంటు సమస్య ఉంటే వెంటనే మీ ఫోన్ నుంచి 1912 ఫోన్ చేయండి. మీ సమస్య చెప్పండి. వాళ్ళు చెప్పంగానే వాళ్ళు రాసుకొని ఆ పరిసర ప్రాంతంలో ఒక అంబులెన్స్ లాగా 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎట్లాగ వస్తుందో 1912 ఫోన్ చేస్తే కూడా విద్యుత్ శాఖ సంబంధించిన అంబులెన్స్ ఎమ్మటే సామాన్ తీసుకొని పరిసర ప్రాంతాలకు వస్తుంది. ఆ అంబులెన్స్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, నిచ్చెన ఉంటుంది, ఒక ఇంజనీర్ ఉంటాడు, 2-3 పని వాళ్ళు ఉంటారు. ఆ ఫీజు సంబంధించిన వైర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎక్కడికక్కడ ఎమ్మటే పని ముగిచేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేసేటువంటి వ్యవస్థని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి డీడీలు కట్టాము, కొన్ని కలెక్షన్స్ కూడా కావాలని అడుగుతున్నారు. వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే అగ్రికల్చర్ కలెక్షన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం. సాధ్యమైనంత మేరకు మీరు ఆలోచన చేయండి. సోలార్ పవర్ ని ఈరోజు పెద్ద ఎత్తున మనం అమలు చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. మీరందరూ కూడా సోలార్ పవర్ కోసం అప్లై చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములకు సోలార్ పవర్ ఇచ్చి ఆ భూముల్లోనే మీకు ఇందిరమ్మ ఇళ్లను కూడా భవిష్యత్తులో శాంక్షన్ చేసి వ్యవసాయం చేసుకున్న దగ్గరనే మీకు ఇల్లు, వాకిలి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ, ఇక్కడ కొలం చింతకర్ర బొద్దుగూడ మీదుగా ఉన్నటువంటి రోడ్డు సంబంధించిన సమస్య, వీటితో పాటు
ఉషే గ్రామానికి చెందిన ఓజా కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు బోర్వెల్ ఉషే గ్రామం జంగాల్ గ్రామాలకి బోర్వెల్స్ కావాలని అడిగారు. బోర్వెల్ వేస్తే సక్సెస్ అయిందా? ఓకే, బోర్వెల్స్ కూడా అడిగిన బోర్వెల్స్ శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదే ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, చెప్పాను నేను. ఆ బోర్వెల్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. పిఓ ఐటీడీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ట్రైబల్ సంబంధించినటువంటి అన్ని అంశాలు వారు కూడా రాసుకుంటారు. ఏ సమస్య ఉన్నా ఈరోజు ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్, ఈడ ప్రజావాణి ప్రతి వారం నడుస్తా ఉంది. ఏ సమస్య ఉన్నా వారి దృష్టి తీసుకొని పండి ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి గిరిజన కార్పొరేషన్స్ కానీ ట్రైకార్ నుంచి కానీ ఈ ఓజా హస్తకళ దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు లోన్స్ అన్ని ప్రాసెస్ చేసి మీ అందరికీ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి ముగించే ముందు మీ అందరికి చెప్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. జై హింద్. జై థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి చప్పట్లు కొడదాం సార్ కి. అదేవిధంగా మన మధ్యలో లబ్ధిదారులు చెక్ డిస్ట్రిబ్యూషన్ జైనూర్ మండల సమైక్య వారు ముందుకు రావాల్సిందిగా మనవి. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల కోసం సిద్ధంగా ఉండాలి. జైనూర్ మండల సమైక్య వారికి చెక్ పంపిణీ కార్యక్రమం. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లబ్ధిదారులు ముందుకు రావాలి. కోవా మంజుల చెక్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందండి. ఓకే, మోవా లడ్డు గురించి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు. మహిళా సమాజం మంజుల వేదిక దగ్గరికి రావాలి. కోవా మంజుల గారు ముందుగా కోవా మంజుల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రము. కోవా మంజుల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రము. అదేవిధంగా ఆత్మ స్వప్న మరియు ఉలికే కవిత. కోవా మంజుల, ఆత్రం స్వప్న, ఉలికే కవిత.